హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. కల్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ రిలీజ్ కి ఇంకా నెల రోజులు కూడా లేదు. అసలు కల్కి ప్రమోషన్లు స్టార్ట్ చేయలేదు. ఇంత పెద్ద సినిమాకి ప్రమోషన్లు ఇలాగేనా ఉండేదంటూ కామెంట్ చేసిన వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లతో మోత మోగించేస్తోంది కల్కి టీం. మరో 3 వారాల్లో థియేటర్లకు వస్తున్న కల్కి పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ ఈవెంట్స్ ఎక్కడ ప్లాన్ చేస్తోంది? జూన్ 27న థియేటర్లలోకి వస్తోంది కల్కి సినిమా. ప్రభాస్, దీపికా పదుకొన్ జంటగా నాగాస్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి మరో 3 వారాల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. పాన్ వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ భారీగా ఇంటర్నేషనల్ గా రిలీజ్ అవుతున్న కల్కి ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తుంది టీం. ఇప్పటికే ఫస్ట్ వెపన్ గా బుజ్జి రంగంలోకి దిగి పాన్ ఇండియా వైడ్ గా హల్చల్ చేస్తోంది. కల్కి రిలీజ్ పెద్దది కాబట్టి ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో ఆడియన్స్ ని రీచ్ అయ్యేలా చేస్తున్నారు టీం. ఇప్పటికే బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయడానికి పెద్ద ఈవెంట్ చేసిన టీం త్వరలో ఢిల్లీ, ముంబైలో పెద్ద ఈవెంట్లు ప్లాన్ చేస్తోంది. అంతేకాదు టాలీవుడ్ లో కూడా రిలీజ్ కి ముందు స్టార్ క్యాస్ట్ అందరితో మరో పెద్ద ఈవెంట్ చేయడానికి రెడీ అవుతోంది టీం. ఇప్పటి వరకు ప్రభాస్ తప్ప పెద్ద స్టార్ క్యాస్ట్ ఎవరూ డైరెక్ట్ ప్రమోషన్స్ లో జాయిన్ అవ్వలేదు. అయితే రిలీజ్ డేట్ దగ్గరకు వస్తూ ఉండడంతో డిజిటల్ తో పాటు డైరెక్ట్ ప్రమోషన్లు కూడా మొదలు పెట్టడానికి రెడీ అవుతోంది యూనిట్. ప్రభాస్ తో పాటు దీపికా పదుకొన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని లాంటి స్టార్ క్యాస్ట్ తో 500 కోట్లకు పైగా బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ టచెస్ లో బిజీగా ఉన్న టీం నుంచి లేటెస్ట్ గా రన్ టైం కూడా లాక్ అయిపోయింది. 2 గంటల 50 నిమిషాల రన్ టైం తో పెద్ద మూవీగానే థియేటర్లలోకి వస్తోంది కల్కి మూవీ. ఈ సినిమాలో మెయిన్ స్టార్ క్యాస్ట్ తో పాటు క్యామియో రోల్స్ కోసం చాలా మంది స్టార్స్ కూడా యాక్ట్ చేసినట్టు తెలుస్తోంది. టైం ట్రావెల్ స్టోరీగా ఆడియన్స్ ముందుకొస్తున్న కల్కి యూరప్ లో ఏకంగా 40 దేశాల్లో గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తోంది. మరి ఈ రేంజ్ హ్యూజ్ నిస్తూ థియేటర్లలోకి వస్తున్న కల్కి ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. దసరాకి సోలో రిలీజ్ కలెక్షన్లన్నీ మా అన్నవే అని తెగ సంబరపడిపోయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు అనుకోకుండా మరో స్టార్ హీరో ఎదురవుతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోకి తోడు తమిళ సూపర్ స్టార్ కూడా పోటీ పడుతున్న ఈ దసరా సీజన్లో హైయెస్ట్ కలెక్షన్ల ఛాన్స్ ఎవరికి? కొన్నాళ్ల నుంచి దసరాని పెద్దగా పట్టించుకోవడం లేదు హీరోలు. అందరూ సమ్మర్కి లేకపోతే సంక్రాంతికే సినిమాల రిలీజ్ పెట్టుకుంటున్నారు. కానీ మరో హాలిడే సీజన్ అయిన దసరాని పెద్దగా కన్సిడర్ చేయట్లేదు. కానీ ఈసారి దసరా మాత్రం థియేటర్లలో దద్దరిల్లిపోబోతోంది. ఇప్పటి వరకు దసరాకి సోలో రిలీజ్ అనుకున్నది కాస్త బిగ్గెస్ట్ స్టార్ వార్ కాబోతోంది. ఎన్టీఆర్ వర్సెస్ రజనీకాంత్ గా దసరాకి థియేటర్లలో పోరు రసవత్తరం కాబోతోంది. అక్టోబర్ 10న ఎన్టీఆర్ ఎప్పుడో డేట్ అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవరా సినిమా 1 ఏప్రిల్లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పోస్ట్ పోన్ అయి అక్టోబర్ 10న రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. పెద్ద సినిమా, అదీ కాక పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్న సినిమా కాబట్టి ఎన్టీఆర్ తో ఎందుకులే పెట్టుకోవడం అనుకుని ఆ దరిదాపుల్లో కూడా ఎవ్వరూ సినిమా రిలీజ్ పెట్టుకోలేదు. కానీ లేటెస్ట్ గా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి దసరా పోరులో నేనున్నానంటూ బరిలోకి దిగుతున్నారు రజనీకాంత్. రజనీకాంత్, జ్ఞానవేల్ రాజా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న వెట్టయన్ సినిమా అక్టోబర్ 10న విజయదశమికి రిలీజ్ చేయడానికి ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. రజనీకాంత్, ఫహద్ ఫాజిల్, అమితాబ్ బచ్చన్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న వెట్టయన్ కాప్ యాక్షన్ డ్రామాగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మరోసారి రజనీకాంత్ పోలీసుగా తన పవర్ఫుల్ యాక్టింగ్ చూపించబోతున్నారు. అసలు రజనీకాంత్, జ్ఞానవేల్ రాజా కాంబినేషన్ అంటేనే జనాల్లో ఫుల్ హైప్ ఉంది. జైలర్లో పోలీసుగా అదరగొట్టడంతో వెట్టయన్లో రజనీ క్యారెక్టర్ మీద కూడా విపరీతమైన హైప్ ఉంది. అది కూడా దసరా రిలీజ్ కావడంతో ఫెస్టివ్ మూడ్తో ఇంకాస్త హీట్ యాడ్ అవుతోంది. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్న రజనీ సినిమా దేవరతో పోటీపడి ఒకే రోజు అక్టోబర్ 10న రిలీజ్ అనేసరికి అసలు ఈ స్టార్ హీరోల మధ్య పోటీ ఏ రేంజ్ లో ఉంటుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫైనల్ టచెస్ చేసుకుంటున్న పుష్ప, ఇంకా వైజాగ్ లోనే ఉన్న విజయ్ దేవరకొండ, ఫైటింగ్ లో బిజీ అయిపోయిన ధనుష్, ఫిల్మ్ సిటీలో బిజీగా అజిత్, ఇలా ఏ హీరోలు ఏ లొకేషన్ లో ఏ సెట్స్ మీద బిజీగా ఉన్నారో, షూటింగ్స్ ఎక్కడి వరకు వచ్చాయో లెట్స్ హ్యావ్ ఎ డీటెయిల్డ్ లుక్. కంటిన్యూస్ గా షూటింగ్స్ జరుగుతున్నాయి. హీరోలందరూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆగస్ట్ 15th కి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అల్లు అర్జున్ రిలీజ్ డేట్ అందుకోవడానికి ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా షూట్ చేస్తున్నారు.
ఇప్పటికే ఫుల్ బజ్ క్రియేట్ చేసుకున్న పుష్ప 2 ప్రగతి రిసార్ట్స్ లో షూటింగ్ జరుపుకుంటోంది. నాని ఆగస్టు ఎండ్కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నాని రెండో సినిమాగా చేస్తున్న సరిపోదా శనివారం మూవీని కంటిన్యూస్ గా షూట్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ మూవీ ఇంకా వైజాగ్ లోనే షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రౌడీ హీరో ఫుల్ యాక్షన్ మోడ్ లో సీరియస్ గా కనిపించబోతున్నారు. ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబోలో రాబోతున్న కుబేరా సినిమా షూటింగ్ సారథి స్టూడియోలో జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. నితిన్, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎమోషనల్ యాక్షన్ మూవీ తమ్ముడు సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమాలో నితిన్ కి అక్కగా లయ చాలా కాలం తర్వాత కంబ్యాక్ అవుతోంది. గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వం షూటింగ్ సారథి స్టూడియోలో జరుగుతోంది. మరోవైపు అజిత్, అదిక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో కంటిన్యూ అవుతోంది. గేమ్ చేంజర్ కి మరో నెల రోజు లెక్క పెడుతున్న మనమే టీం. ఇన్నాళ్లకు కథ సెట్ అయిందంటున్న కమల్ హాసన్ కొత్త సినిమాని స్టార్ట్ చేయబోతున్న నాగ చైతన్య. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ కంప్లీటింగ్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మరో నెల రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉందని, దానిలో చరణ్ కి 10 days షూటింగ్ ఉందని టాక్. శర్వానంద్, కృతి శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న మనమే సినిమాకి కౌంట్ డౌన్ పోస్టర్స్ రిలీజ్ చేసింది టీం. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 ఎప్పుడో చేద్దామని ప్లాన్ చేశామని, కానీ కథ సెట్ అయి రిలీజ్ అవ్వడానికి ఇన్నేళ్లు పట్టిందని క్లారిటీ ఇచ్చారు కమల్ హాసన్. భారతీయుడు 2 మూవీ జూలై 12న థియేటర్లలోకి వస్తోంది. నాగ చైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా షూటింగ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాలో నాగ చైతన్య కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ షూట్ లో బిజీగా ఉన్నారు. డబుల్ స్మార్ట్ షూటింగ్ క్లైమాక్స్ కి చేరుతోంది. రామ్, పూరి జగన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ కి ప్లాన్ చేస్తోందని, ఈ షూట్ తర్వాత ఓ సాంగ్ చేస్తే సినిమా కంప్లీట్ అయినట్టే అంటోంది టీం. యానియా, అంకిత, అజయ్ లీడ్ రోల్స్ లో, స్టీఫెన్ పల్లం స్వీయ దర్శకత్వ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఇంద్రాణి సినిమా ట్రైలర్ లాంచ్ అయింది. అన్ని క్రియేషన్స్ బ్యానర్ పై సంజన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా క్రైమ్ రీల్. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు సముద్రఖని. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.